మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికి కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి మీరందరూ కూడా బాగున్నారా? మరి అట్లాగనే మరి నేను కూడా మరి మా బంధువులకి కానీ ఎప్పుడైనా మరి ఫోన్ చేస్తుంటే ఏంటే మర్చిపోయావా అని చెప్పేసి మా అమ్మ అయితే మరి అక్కడే ఉంటావా ఇంక రావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మర్చిపోయావా అని అంటే అమ్మ నడుస్తూ ఉంటే నువ్వే గుర్తొస్తూ ఉంటావమ్మా. మరి అట్లాగనే మరి అద్దం ముందు నుంచుంటే ఇదిగో మా అమ్మ బొగ్గలు మా అమ్మ అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటానమ్మా. అట్లాగనే అమ్మ ఆ ఇడ్లీలో ఆ పచ్చడి అసలు ఎంత బాగా చేస్తావే ఆ కొబ్బరి పచ్చడి, దాంట్లో నువ్వు వేసిన తాలింపు నాకు ఎప్పటికి కూడా అది ఎట్లా మర్చిపోతాను చెప్పమ్మా అని చెప్పేసేసి మళ్ళీ కూడా మాయ చేస్తూ ఉంటానండి. మరి 14 సంవత్సరాల నుంచి మరి వెళ్ళలేదని చెప్పేసేసి కొంచెం కిరుగ్గా ఉంటారనమాట. మరి అట్లాగనే మరి దేవుడి ప్రేమ అండి, దేవుడి ప్రేమ మరి అది మరి ఉన్నతంగా ఆకట్టుకుని మరి అట్లాగనే మరి ఒక లోకములో మరి లోకములో ఎన్నో విషయముల్లో మరి 44 సంవత్సరములు తెలియని ఆ ప్రయాణంలో మరి ఎక్కడ 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 నేను ఏమిటి 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 ఏది చేస్తే ఏమి 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 ఏదన్నా ఇంకేదన్నా కొత్తది చేస్తే ఏదన్నా అన్నట్టుగా ప్రయత్నాల్లో మొత్తానికి మరి అమెరికాకి వచ్చి మరి ఇక్కడ ప్రభువుని తెలుసుకున్న తర్వాత మరి అమెరికాకు కూడా మరి ఎంతగానో రుణపడి ఉన్నానండి. ఎందుకంటే భూమి మరి పట్టమే దన్మని నేల మీద పడేటప్పుడు ఏసయ్యా అని పిలిచాను అనమాట. జీసస్ అని అంటే ఈ భూమి ధన్యమైందనమాట పిలిచిన పిలుపులో. మరి అట్లాగనే మరి ఇండియన్ ఏంటమ్మా ఏం మర్చిపోయావారా అని ఎవరు అడిగితే మన దేశం ఇంక రావా అని అంటే నేనేం చెప్తానంటే అసలు ఆ దేశంను మర్చిపోవటానికి అది ఇక్కడే ఉందిగా తలలో మొత్తం అదే ఆలోచనలు అని చెప్పేసి నేను మాయ చేసేసేస్తాను. ఏమనంటే అసలు మన దేశాన్ని మర్చిపోవటం ఎట్లా అండి? అది తలలో నుంచి అది తీసివేసేదా చెప్పండి. ఇప్పుడు మనకి ఒక ఇప్పుడు కొబ్బరి పచ్చడి ఈ ఇడ్లీ అని చెప్పిన దానిలాగా చిన్నప్పటి నుంచి ఎన్ని విషయాలు ఒకదాని మీద ఒకటి అలాగా తలలో పేరుకొని పోయి ఉన్నాయండి. అవన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు వేరే దేశంలో ఉన్నామని అవన్నీ తుడిపేసుకుంటామంటే మైండ్ ఒప్పుకుంటుందా చెప్పండి? మన దేవుడు ఎంతటి సృజనాత్మకతతోటి మనల్ని సృష్టించారు. మన జ్ఞాపక శక్తిలో దేవుడు అద్భుతమైన షార్ట్ టర్మ్ మెమరీ అంట, లాంగ్ టర్మ్ మెమరీ అనేది 2 ఉంటాయి అన్నమాట. ఏంటంటే చిన్నవిగా ఉంటాయి. ఏంటి అవి? జస్ట్ ఏదన్నా ఒక చిన్న పని చేస్తూ ఆ రోజు చేసినవన్నీ ఆ పనుల్లో అవి కొన్ని షార్ట్ టర్మ్ కొంచెంసేపే ఉండి మర్చిపోతాం. కానీ లాంగ్ టర్మ్ మెమరీస్ ఉంటాయి. దాంట్లో ఆ లాంగ్ టర్మ్ మెమరీకి అంటే దీర్ఘకాలమైన జ్ఞాపక శక్తిలోనికి వెళ్ళిపోయే కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే అవి మరవలేం. అది దుఃఖం అవ్వచ్చు, బాగా విపరీతమైన ఏదైనా మన దృష్టిలోనికి అది మనల్ని కలచివేసేది, అది మనల్ని కుదిపివేసేది. మరణం అవని, మరి ఒక జననం అవని, అట్లాగనే ఒక బాధ, ఒక లోటు, ఒకటి కోల్పోవటము, ఒకటి అంతు చిక్కగాకుండా అసలు అందులో ఎలా మనము అందులో ఎలా ఇరుక్కున్నామని, లేకపోతే అందులో నుంచి ఎలా తప్పించుకున్నామనే విషయాలు వీటన్నిటిలో అవి మనకి లాంగ్ టర్మ్ అంటే ఎప్పటికీ కూడా దీర్ఘకాలంగా అలా ఉండిపోతాయి అన్నమాట. ఇంకా అవి చెరిపివేసే పనే లేదనమాట. కాబట్టి మరి మరిచిపోవటము అనేది మరి అది కూడా ఒక ఏంటంటే మనకొక అది ధన్యత. ఎందుకంటే మర్చిపోకపోతే కొన్ని విషయాలు అమ్మో అసలు అది చూడండి మరుపు లేకపోతే ఆ విషాదంలో నుంచి బయటికి రావటం ఎట్లా? అంత దెబ్బలో నుంచి ఆ మైండ్ బయటికి రాలేకపోతే ఎట్లా? అసలు అప్పుడు నేను పడిన వేదన అప్పుడు అందులో నేను అసలు ఎట్లా అనేది అందులోంచి బయటికి వచ్చామంటే అది మరుపు ఉండటం కదండి. అదొక ధన్యతే అని అనుకోవాలన్నమాట మనము. అయితే మరి ఎప్పుడన్నా ఇండియాకి ఫోన్ చేస్తూ ఉంటే మరి మా అమ్మ అయితే మరి ఏంటి అసలు మర్చిపోయావా అని కినుక అనమాట. కినుక పొందటం అంటే ఏంటంటే కొంచెం సేపు నవ్వదు, కొంచెంసేపు మాట్లాడదు, అట్లా ఉంటుంది అనమాట. అప్పుడు అమ్మ ఏం చేస్తున్నావమ్మా, కొబ్బరి పచ్చడి చేసావా, అది తిని ఎన్ని రోజులైంది, నువ్వు అసలు ఆ తాలింపు పెడతా ఉంటే అసలు ఆ వాసన
నాకు ఇక్కడ అమెరికాకి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే మరలా కూడా మరి మనసు వెంటనే మారి మాట్లాడుద్ది అనమాట. అట్లాగనే మరి మాకు బంధువులు కానీ ఎవరన్నా ఎప్పుడన్నా ప్రేమతోటి ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తావమ్మా సత్యప్రసాద్ అన్నయ్య గారు, అట్లాగనే మరి సుందర్రావు అన్నయ్య గారు, అట్లాగనే మరి అక్కలు ఝాన్సీ అక్క అని, అరుణ అక్క అని, మా జ్యోతి అక్క అని, మణి అక్క అని, చెప్పటానికి అసలు చెప్పలేము. మరి వీరందరూ కూడా ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉంటే మరి మీరు వస్తే మరి మా ఇంట్లో ఉండాలి, నా ఇంట్లో ఉండాలని చెప్పేసి అంటూ ఉంటే నేను వాళ్ళని అట్లా తిప్పేసి మరల కూడా సరే ఉంటానక్క అని చెప్పేసి పెట్టి, ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపు మరి అది అత్యున్నతం అండి. ఎక్కడ ఉన్నాము అనేది దానికంటే కూడా దేవుడి యందు మరి ఆయన పిలువబడిన చోట నిలబడి మరి వేటినన్నా మనము అవి పక్కకు పెట్టివేసి ఈ లోకపు ఆశలు, అట్లాగే ఈ లోకంలో ఇదిగో బంధుత్వం, వీటన్నిటిలో కన్నా కూడా నీ యొక్క పిలుపులో ఒక చిత్తం అనేది ఉంటే దానికోసం నిలబడి ఉండటం కూడా, అది కూడా మరి ఘనత ఏంటండి అని చెప్పి అనుకున్న మనుషులంగా మనము మరి కొన్నిసార్లు మరి త్యాగం అనేది కూడా చేయాలండి. అవును, కానీ మనం మరి ఒక్కొక్కసారి చూడండి, ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది దేవా, నువ్వు పిలిచిన పిలుపు ఏంటి, మర్చిపోయావు ఏంటి అని ఒక్కోసారి ప్రార్థనలో కూడా ఒక్కోసారి ఆయనతోటి మాట్లాడుతున్నప్పుడు మర్చిపోయావా అని చెప్పేసి అడుగుతూ ఉంటా. మరి మీరు కూడా అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే యెషయా గ్రంథంలో చూడండి మరి 49వ అధ్యాయంలో సియోను మరి యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది అని ఆయన ప్రస్తావిస్తున్నారు యెషయా ప్రవక్త ద్వారా. ప్రభు మరి మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం, మామూలు మనుషులమే చూడండి, కొద్ది సంవత్సరాలు రాకపోయినా, ఫోన్ చేసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా ఏంటి మర్చిపోయావా అని అనుకుంటాం కదా. కానీ మరి ప్రభు ఏమంటున్నారంటే, ప్రభు నన్ను మర్చిపోయి ఉన్నాడని అనుకుంటుంది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. అంటే తల్లికున్న అది పేగు బంధం చూడండి, అది ఎప్పుడు కూడా మరవం. కానీ ఎవరన్నా మరుస్తారా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని చెప్పి మనకు కన్ఫర్మేషన్ అనమాట. అంటే దేవుడి ప్రేమ అన్నది ఎంతటి అత్యున్నతమైందండి. అందులో మనము మరవకుండా ఉండిపోయామంట. మనమేమో ఈ లోకంలో కొన్నిసార్లు ఆ మరుపు లేకపోతే మనకు ఆ జీవితం చాలా అంటే మనము ఇప్పుడు ఆ చావు ఉందనుకోండి, దానిలోంచి బయటికి నాన్నగారు 2009లో చనిపోతే నాకు కొన్ని సంవత్సరాలు పట్టిందనమాట ఆ బాధలో నుంచి, ఎలా నాన్న లేరని అనుకోవటము అనేది. అందులో అది మొట్టమొదట ఉన్న దానిలో నుంచి ఆ బాధ అంతా తగ్గుతూ వచ్చిందంటే కొంచెం అందులో మరుపులో ప్రయాణం చెయ్యటమే కదండి. కాబట్టి అది ఆ బాధలో కూడా దేవుడు ఒక మరుపు అనే దాన్ని ఉంచారు కాబట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి అప్పుడు ఏదైనా ఒక విషయం అనేది నన్ను ఎప్పుడో మనల్ని కలిచివేస్తూ ఉంటాయి చూడండి, గత జ్ఞాపకాల్లో అవి అప్పుడు ఉన్నంత దాని యొక్క బలమైన ప్రభావం ఆ తర్వాతకు ఉండదు చూడండి మన మీద. కానీ దేవుడి ప్రేమలో ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటేనంట. ఆయన ప్రేమ అంతటి అపూర్వం. మనకది మనుషులు మనం ప్రయత్నిస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. ఉదయం లేవగానే నిన్ను పోలి నడుచుకుంటా అనంగానే ఒక్క అరగంట కూడా కాదండి, ఎవరన్నా అట్లా పోతూ ఉంటే ఏదన్నా వాళ్ళు అనంగానే కసుమని చిరాకు వచ్చేస్తామో, లేకపోతే ఇంకోటో ఏ ఒక విషయంలో ఆయనను ఆ పోలికను విడిపోయామా అన్నట్టు మర్చిపోయాం దేవా, ఈ కాసేపట్లో మర్చిపోయాం నాయన నిన్ను, ఈ ఆగ్రహంలో మర్చిపోయాను దేవా, అవిగో ఏమన్నా ఈ లోకాశల్లో మర్చిపోయాను దేవా నిన్ను. అదిగో మరి ఎవరన్నా అటు నుంచి ఏదన్నా తీసుకొని వస్తూ ఉంటే అవి ఆశపడ్డాం తండ్రి. మరి అట్లాగనే ఈ లోకంలోని కోటీశ్వర్లు, ధనవంతులు అలాగా మరి వాళ్ళు కూడా మరి ఒకప్పుడు పని చేసేవాడు, ఒకప్పుడు ఎక్కడో కార్మికుడిగా చేసేవాడు, కూలీగా చేసేవాడు, ఆమె కూడా అలాగా ఇంట్లో ఇంకేదో చేసేది.
ఇంట్లో పనిగా చేసేది. కానీ డబ్బు వచ్చిన తర్వాత ఎంత మారిపోయారు, మర్చిపోయారు, అసలు మా వైపు తిరిగి చూడరు అని చెప్పి మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు ఉంటారు ఏమనంటే, నా ప్రేమలో అసలు మీరందరూ కూడా ఎప్పుడు మనం తల్లి గర్భంలో ఏర్పడక మునుపు ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమతోటి మనల్ని ఏర్పరచుకున్నారో దాంట్లో ఇక మార్పు లేదనమాట. మనము మారవచ్చు, మనం మారొచ్చు, కానీ దేవుని ప్రేమ మారనిది, మరువనిది కదా. మరి వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరుచుదునా అని చెప్పేసి మరి అంటున్నారు. అంటే మరి ఏంటి దేవా ఎన్నాళ్ళనని ఎప్పుడన్నా అడుగుతూ ఉంటే మరి ఇది మనకు మరి ఆదరణ ఇస్తుందండి ఈ వాక్యము. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మరువరు. మరి మనం పడిన కష్టము, మనం పెట్టిన ప్రతి కన్నీరు కూడా, అంటే పడిన మన కన్ని నుంచి వచ్చినవి కూడా ఆయన ఒక బుడ్డిలో దాచుతారంట. కాబట్టి మన ప్రతి కష్టమును కూడా ఆయన మరి ఆశీర్వదించాలని కోరుకుందాము. అది డబ్బు రూపేణ కాదమ్మా, కాదు. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే వాచ్ చేస్తున్నారో అది ఆయన ఆదరణ మనకు మరల కూడా రావాలి. ఆ బంధం అనేది మనకు ఇదిగో ఏ విధముగా ఆయన మనల్ని మరవకుండా ఉంచుకున్నారనేది ఇతరులకు కూడా చెప్పగలిగే సాక్ష్యంగా మనము మరి మారాలండి. అవునా. మరి ఈ లోకంలో మనం కూడా మరి ఏమైనా త్వరపడి మారిపోతున్నామేమో అనేది కూడా మరొకసారి మరి జ్ఞాపకం చేసుకుందాము. ఏమన్నా మనము ఏదన్నా మన స్థితి ఏమన్నా వాక్యం చెప్పటంలో కానీ, లేకపోతే పాస్టర్ అమ్మర్లుగా కానీ, లేకపోతే ఇంకేదన్నా ధనము కానీ, ఇంకేదన్నా మన ప్రేమలండి ఈ లోకంలో శాశ్వతము దేవుని ప్రేమ మన యందు ఉన్నది. కాబట్టి వాటికి వీటికి లంకి అసలు వెయ్యొద్దు. వెయ్యకుండా ఎప్పుడు కూడా ఒక్కలాగానే ఉండేలాగా ప్రయత్నిద్దామండి. ఎందుకంటే దేవుడి ప్రేమ అలాంటిది. ఆయన మనల్ని అంటారు చేతుల మీద అలాగే చెక్కుకొని ఉంచుకున్నాను అని అంటున్నారు. అని అంటే ఎప్పుడన్నా బజార్ వెళ్ళాలని అంటే ఏదన్నా తొందరలో గబాలన టైం లేక వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ విషయము ఆ వస్తువు కానీ ఏదైనా మనము అది గుర్తుంచుకోవాలి అని అనుకుంటూ ఒక్కోసారి మర్చిపోతుంటాం. నేనేమైతే చేస్తూ ఉంటానంటే గబాలను ఒక పెన్ను తీసుకొని ఇలా అరచేతిలో గబాలను రాసేసుకొని వెళ్తే ఈవెన్ అక్కడ మర్చిపోయి కౌంటర్ దగ్గరికి వచ్చేసి డబ్బులు పే చేసేటప్పుడు చూసుకున్నా కూడా అప్పుడు గుర్తొచ్చేసాను మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. అవునా. కాబట్టి మన ఈ చిన్న మిడిమిడి జ్ఞానమునకే ఇంతటి మరి తెలివి అంటే ఉండి మనం ఈ లోకంలో మనం మనగలుగుతుంటే మరి మన తండ్రి, పరలోకపు తండ్రి, మరి ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని మనందరినీ కూడా మరి తన అరచేతుల్లోనే చెక్కుకున్నాము అని మరి మనందరికీ కూడా సాదృశ్యకంగా మనకు మరి ఆయన చెబుతున్నారు ఈరోజు. కాబట్టి ఎవరైనా బాధలో కానీ, దుఃఖంలో కానీ, మరి ఎవరైనా బంధువులు, స్నేహితులు మరి ఎంతగానో ప్రేమించిన మిమ్మల్ని మరి ఎవరైనా మర్చిపోయి ఉన్నారా? వారు మరిచినా కూడా దేవుడు మరవరండి. కాబట్టి మీకు దేవుని తోడు ఎప్పటికీ మరవంది అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన యొక్క సన్నిధి మనకుంటే మరి అన్నీ కూడా మరల తిరిగి రాగలవు అనేది కూడా నమ్ముకుందాము. వారు మరిచినా మనం మరవద్దు అనేది జ్ఞాపకం చేసుకోండి. అవతల వాళ్ళు మర్చిపోయినా మనం మరలా కూడా వెంబడబడదాం. అవునా. ప్రేమలో అండి అందులో మనకి అవమానం ఏముంది, అందులో మనం సిగ్గుపడాల్సిందే ఉంది. ఒక మనుషుల్ని సంపాదించుకోవటంలో, జ్ఞాపకంలో ఉంచుకోవటంలో, ఇంకేదైనా ఈ లోకంలోని డబ్బు, ధనాశ, ఇంకేదైనా ఈ లాంగ్ టర్మ్ దీర్ఘకాలం ఉన్న జ్ఞాపకాలను అదేమన్నా ప్రభావితం చేస్తుందో దాన్ని తీసివేసుకొని ఎప్పుడు కూడా నిర్మలమైన ప్రేమతోటి మన జ్ఞాపకాలు ఎప్పుడు కూడా ప్రేమలో అతకపడి ఉండాలని ఒకరినొకరు మిన్నగా మరి పరలోకపు తండ్రి మనల్ని ఏ విధంగా మిన్నగా ఎంచుకున్నారో, మన తల్లిదండ్రులు మరిచినా కూడా నేను మరవనని, అట్లాగనే మనం కూడా మీ తల్లిదండ్రులు కానీ మీ యొక్క ఎవ్వరు మరిచినా కూడా నేనున్నా నీకు అని చెప్పేసి మరి మరవకుండా మరి మనం కూడా ఒక్కొక్కళ్ళకి వాళ్ళ హృదయాల్లో మనం కూడా అలాగా స్థిరమైన స్థానం సంపాదించుకుందామా, ఆ ప్రయత్నిద్దామని కోరుకొంచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మరి సెలవు తీసుకొంచు మీ రచిత.